గౌడ్ గారు సార్, రామచంద్ర గౌడ్ గారు ఏదో టెక్నికల్ ప్రాబ్లం వల్ల రాలేకపోతున్నారు. మనం ఒకసారి తాటి కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. తాటి కుమార్ గారు ప్రస్తుతం మనం చూస్తున్నాం అంటే ఇంతకు ముందు నక్సలైట్లకు సంబంధించింది ఒక విషయం ఉంటుండే, వారు వచ్చేసి వాళ్ళ దగ్గరనే ఆయుధాలు ఉంటుండే. కానీ నక్సలైట్ల సమస్య ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో లేదు. అయినప్పటికీ ఈరోజు ఇలా భయంకరంగా ఒక మాఫియా అనేది బాంబే లాగానో లేకపోతే దానికి సంబంధించిన మన బీహారు యూపీ లాగానో ఈరోజు గన్ కల్చర్ చాలా పెద్ద ఎత్తున బయటపడ్డట్టు కనబడుతుంది. ఈ విషయంపై తాటి కుమార్ గారు దీన్ని ఎలా విశ్లేషిస్తారండి మీరు? తాటి కుమార్ గారు నమస్కారం అండి. యా ప్లీజ్ గో హెడ్ సార్. ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. రావట్లేదండి, మీది రావట్లేదు సార్, మాట్లాడండి తాటి కుమార్ గారు. అయితే ప్రభుత్వాలు శాంతి భద్రతల విషయంలో రాజీ పడకూడదు. ఫస్ట్ మొదటగా ఏ ప్రభుత్వం అయినా సరే. మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి దగ్గరనే హోంశాఖ ఉంది. ఎగ్జాక్ట్లీ. ముఖ్యమంత్రి గారే జవాబుదారి దీనికి. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఏ హింస జరిగినా ఆ హింసకు జరిగిన సంఘటన మీద. అయితే గన్ కల్చర్ జరగడానికి ఈ ఎవరైతే ఈ ఆయుధాలు పెట్టి ఆయుధాలతో హత్యలు చేస్తున్నారో ప్రధానంగా మనకంతా భూముల చుట్టూ తిరుగుతుంది వ్యవహారం అంతా. నిజంగా భూముల విషయంలో రెవెన్యూ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రభుత్వం చెప్పిన విధానాలకు అనుగుణంగా పనిచేసి భూములు ఎవరియో ధర్మబద్ధంగా చట్టబద్ధంగా వారికే భూములు పట్టాలు చేస్తే ఈ వ్యవహారమే ఉండదు. దాంట్లో ఉన్న కొన్ని సార్ ఓకే వస్తున్నారు సార్. మీరు తాటి కుమార్ గారు మాట్లాడుతున్నారు, మాట్లాడిన తర్వాత మీ దగ్గరకు వస్తాను సార్. రామచంద్ర గౌడ్, దానిలో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకొని కింది స్థాయి రెవెన్యూ అధికారులు కానీ పై స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ భూములను పట్టా చేయడంలో ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారో అది భూ ఆక్రమణదారులకు ఆయుధం అవుతున్నది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరుగుతుంది. కోర్టులు స్పష్టంగా చెప్తున్నాయి సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోకూడదని కోర్టులు స్పష్టం చేస్తున్నాయి. అయినా కూడా ఘర్షణ జరిగితే మాత్రం, ఎందుకంటే అది క్రిమినల్ యాక్టివిటీస్కి వస్తుంది కాబట్టి శాంతి భద్రత దృష్ట్యా అక్కడ పోలీసులు ఖచ్చితంగా ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు అంటే ఈ 2 రోజుల్లో నిజంగా అంటే పోలీసులు అంటే ఫస్ట్ నిందితులకు భయం ఉండాలండి. అంటే నిందితులకు భయం అంటే ఇప్పుడున్న అంటే వీధికో దరిదాపుగా పట్టణ ప్రాంతాలలో వినపడుతుందా అండి? వినపడుతుంది, చెప్పండి. పట్టణ ప్రాంతాల్లో వీధికి ఒక సీసీ కెమెరాలు ఉన్నాయి. హంతకుడు హత్య చేసిన తర్వాత జనరల్ గా మనం చిన్నగా ఉన్నప్పుడు కానీ గతంలో కానీ పారిపోయేది ఒక 20-30 రోజులు పారిపోయి ఎక్కడనో ఎవరినో లీడర్ను పట్టుకొని పోలీసులు లొంగిపోయి తన్నులు తిని కోర్టుకు పోయి. కానీ ఇప్పుడు హంతకులు హత్య చేసిన తర్వాత చాలా అంశాలలో నేరుగా పోలీస్ స్టేషన్ పోయి లొంగిపోతున్నా అనేది కూడా ఒక అంశం చర్చలో ఉంది. అంటే నిందితులకు పోలీసులు అంటే భయం లేకుండా పోయింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలంటే సివిల్ పోలీస్ నియామకాల్లో ఎంత జాగృతగా వ్యవహరిస్తారో ఇంటెలిజెన్స్ వ్యవస్థను కూడా అంత పటిష్టంగా తయారు చేసుకోవాలి. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇచ్చే ఇన్పుట్ ద్వారానే రాష్ట్ర ప్రభుత్వ చర్యలు పోలీస్ అధికారుల విధి విధానాలు పనితీరు ఉంటుంది. కాబట్టి ఇంటెలిజెన్స్ వ్యవస్థను తయారు చేసుకొని ఇంటెలిజెన్స్ వ్యవస్థకి సిబ్బందిని పెంచుకొని ఆ సిబ్బంది మీద ఇంకా కౌంటర్ ఇంటెలిజెన్స్ తయారు చేసుకొని ఇస్తున్న ఇన్పుట్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను కేవలం రాజకీయాల కోసమే వాడుకోకుండా సంఘ విద్రోహుల మీద అంటే గతంలో ఉన్న నేర చరిత్ర ఉన్న వాళ్ళ మీద నిఘాలు పెట్టడం ద్వారా కొంత సత్ఫలితాలను పోలీసులు పొందవచ్చు. ఇలా గన్ ద్వారా హత్య చేసిన అంటున్నారు. అసలు హత్య చేసిన వాడికి ఆ గన్ ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎక్కడ తయారైంది, వీడు ఎవడు అమ్మాడు, అక్కడి నుంచి లోతుగా దర్యాప్తు చేసి ఎవడైతే గన్లను సరఫరా చేస్తాడో వాళ్ళను పట్టుకోవాలి. వాళ్ళని పట్టుకోవడం ద్వారా కట్టడి చేయవచ్చు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ మాఫియా బాగా పెరిగిపోయింది. అది ఇంకా హైదరాబాద్ లాంటి నగరాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలా చూడండి, మనం తెలిసి కమ్యూనిస్టోడు భూమిని మంచడానికి పోరాటాలు చేస్తాడు, పేదలకు భూములు రావాలంటాడు. నిన్న జరిగిన ఇన్సిడెంట్ నాకు కొంచెం విచిత్రం అనిపించింది. వాళ్ళిద్దరు కమ్యూనిస్ట్ నాయకులంట, ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలని, ఇద్దరు అంటే నిన్న చనిపోయిన ఎవరైతే కాల్పుల్లో మరణించిన సిపిఐ నాయకుడు కూడా ఇంకో హత్య కేసులో అతను కూడా పార్టిసిపేట్ ఉందంట. అంటే కమ్యూనిస్టు పార్టీ భావజాలు ఎక్కడ పోయినాయి, మళ్ళీ వీళ్ళు చిన్న స్థాయి కమ్యూనిస్ట్ నాయకులు కాదు, రాష్ట్ర స్థాయి నాయకులు అనేది నేను పేపర్లో చదివినాను, మీడియాలో చూశాను. అంటే కమ్యూనిస్టు పార్టీ నాయకులు కూడా భూదందాలలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకునే వరకు వాళ్ళ వ్యవహారం ఉందంటే వాళ్ళ సిద్ధాంతాలు ఎడిపోతున్నాయి.
సిద్ధాంతపరంగా కమ్యూనిస్ట్ నాయకుడు ఎట్లా పెరగాలి, ఎట్లా ఉండాలి, అదొకటి. అయితే ముఖ్యంగా నేను చెప్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది కాబట్టి పోలీస్ వ్యవస్థ, నిజంగా చెప్తున్నా ఇంటెలిజెన్స్ వ్యవస్థ, నాకు తెలిసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడి సంవత్సరంన్నర అయింది. సంవత్సరంన్నర కాలంలో అసలు ఇంటెలిజెన్స్ అధికారులను ఎక్కడైనా బదిలీ చేసినట్టుగా నేనైతే చూడలేదు. ప్రతి జిల్లాలో గత ప్రభుత్వంలో ఉన్న 9 సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉన్నట్టుగా నాకు కొంత సమాచారం ఉంది. సబ్జెక్ట్ టు కరెక్షన్ అది కాకపోవచ్చు, కానీ వెంటనే ఎందుకంటే ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రభుత్వ పనితీరుకు ఇంటెలిజెన్స్ ఇచ్చే నివేదికలే ఆధారం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థను పటిష్టపరచుకోవాలి. ఎట్ ది సేమ్ టైం గత ప్రభుత్వాల్లో సిఫార్సు లేఖల ద్వారా సివిల్ పోలీసుల పోస్టింగ్లు ఉండేవి. ఈ ఎమ్మెల్యే చెప్తే పోస్టింగ్ అది కాదు, పోలీస్ అధికారి పనితీరు ఆధారంగానే ఈ ప్రభుత్వం పోస్టింగ్లు ఇవ్వాలి తప్పితే సిఫార్సు లేఖల ఆధారంగా రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు వాళ్ళు చెప్పిన పోస్టింగ్లు ఇవ్వడం ద్వారా మనం ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేదు. ఎందుకంటే ఖచ్చితంగా పోలీసు అధికారి నిర్మోహమాటంగా నిక్కచ్చిగా ఎవడైతే సంఘ విద్రోహి ఉంటాడో, ఎవడైతే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడతారో వారిని ఈ అధికారులు అయితే కఠినంగా వ్యవహరిస్తూ వాళ్ళని అణచివేస్తారన్న అధికారులనే ప్రధాన పోస్టింగ్ లో ఇవ్వాలి. ముఖ్యంగా నేను చెప్తున్నాను, నిజంగా గన్ కల్చర్ హైదరాబాద్ నిన్న చనిపోయింది కాంగ్రెస్ నాయకుడు మెదక్ జిల్లాలో ఎస్ఎస్ఎల్ అంటే ఒక దాన్ని అది కూడా చూడండి మీరు, అది యాక్సిడెంట్ గా అనుకున్నారు. అంటే పోలీసుల పనితీరుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పోలీస్ నిన్న అతను చనిపోయింది ఎట్లా పరిచయం, పోస్ట్ మార్టంలో బుల్లెట్ బయటికి వచ్చింది కాబట్టి ఆయనది కాల్పులో చనిపోయాడనే నిర్ధారణకు వచ్చారు. అంటే అంతవరకు కూడా సంఘటన మీద పోలీసులు ఒక అంటే దర్యాప్తులో ఒక అభిప్రాయానికి రాలేదు, దాన్ని యాక్సిడెంట్ గానే పరిగణలోకి తీసుకున్నారు. అంటే నేనేమంటే పోలీసుల యొక్క విచారణలో టెక్నికల్ అంటే సాంకేతికాన్ని ఉపయోగించుకోవాలి. ప్లస్ అంటే పోలీసులు కూడా రాజకీయ అంశాల కంటే ఈ భూ పంచాల కంటే శాంతి భద్రతల విషయంలోనే ప్రత్యేక దృష్టి పెట్టాలి. కమిషనరేట్ పరిధిలో కానీ ఎస్పీలు కానీ ఖచ్చితంగా వీళ్ళని మానిటరింగ్ చేయాలండి. రైట్. ఇదే విషయంలో ఒకసారి టీపీసీసీ అధికార ప్రతినిధి రామచంద్ర గౌడ్ గారు